శ్రీ పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు ఈ దేశం యొక్క మొట్టమొదటి ప్రధానమంత్రిగా ఈ దేశం యొక్క భవిష్యత్తును తీర్చిదిద్దాలి అంటే విద్య ఒక్కటే పరిష్కారం అని ఆనాడు ఎడ్యుకేషన్ రెవల్యూషన్ తీసుకొచ్చి ఈ దేశంలో చిన్న చిన్న మారుమూల ప్రాంతాలలో కూడా ప్రభుత్వ పాఠశాలలను ఏర్పాటు చేసి ఈనాడు దళితులు, గిరిజనులు, ఆదివాసీలు, బలహీన వర్గాలు, మైనారిటీలు ప్రతి ఒక్కరూ పీజీలు, పిహెచ్డీలు చదవడమే కాకుండా డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లుగా, ఐఏఎస్లుగా, ఐపీఎస్లుగా, ఐఎఫ్ఎస్లుగా రాణించి ఐటీ రంగంలో నిష్ణాతులుగా ఈ ప్రపంచానికి సేవలు అందించే విధంగా భారతదేశం యొక్క విద్య వ్యాప్తి చెందింది అంటే అది పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు వేసిన పునాదులు. ఆ పునాదులే ఈరోజు ఈ లక్షలాది మంది విద్యార్థులు చదువుకోవడానికి ఉపయోగపడ్డది. అదేవిధంగా పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారిని ఆదర్శంగా తీసుకొని శ్రీమతి సోనియా గాంధీ గారు ఈ దేశంలో ప్రతి పేదవాడికి మారుమూల పల్లెల్లో ఉండే పేదలకు విద్యను అందించాలి అని డాక్టర్ మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ తీసుకొచ్చి ప్రతి వాడికి విద్యను ఒక హక్కుగా చట్టం చేసి ఈరోజు మన అందరినీ అభివృద్ధి పదం వైపు నడిపే విధంగా శ్రీమతి సోనియా గాంధీ గారు నిర్ణయాలు తీసుకున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత గత 10 సంవత్సరాలలో తెలంగాణలో విద్య నిర్లక్ష్యానికి గురైంది. మారుమూల ప్రాంతాలలో పాఠశాలలు బంద్ అయినాయి. 5,000కు పైగా పాఠశాలలు మూతబడి పేదవాళ్ళ పిల్లలు, ముఖ్యంగా దళితులు, గిరిజనులు, ఆదివాసీలు విద్యకు దూరమయ్యి వ్యవసాయ పనులకు వెళ్లే సందర్భంలో ప్రజాప్రభుత్వం ఏర్పడి తక్షణమే మేమందరం ఆలోచన చేసి విద్యాశాఖ నా దగ్గరనే పెట్టుకొని ముఖ్యమంత్రిగా విద్యాశాఖకు సంబంధించిన సమస్యల్ని ఒకటొకటి పరిష్కరించడమే కాకుండా మొన్న జరిగిన బడ్జెట్లో 21,000 కోట్ల రూపాయలు విద్యాశాఖకు కేటాయించి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా 7% పైగా విద్యాశాఖకు నిధులు కేటాయించడం జరిగింది.